ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరినీ కూడా ప్రభు కృపను బట్టి మరొకసారి మనందరం ఇలా కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఒక వారం మనము ఈ కీర్తనలు మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వివరించాలి, ఎలా అన్వయించుకోవాలి. మీరు కీర్తనలను వివరిస్తున్నారు ఆదివారం. అయితే వివరించాల్సినటువంటి పద్ధతి ఏంటి? మనకి బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి ఒక శాస్త్రం అనేది ఉంటుంది. దాన్ని హెర్మోనెటిక్స్ అంటారు అన్నమాట. హెర్మోనెటిక్స్ అంటే హౌ టు ఇంటర్ప్రెట్ ద బైబిల్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి. మనకి చదవటం తెలుసు, కానీ దాన్ని ఎలా అన్వయించాలి అనేది మనకు తెలియదు. దానికి కొన్ని సూత్రాలు, కొన్ని పద్ధతులు అనేవి చరిత్ర నుండి ఎంతో కాలంగా చాలామంది పాటిస్తూ వస్తున్నారు. వాటిని అలా అర్థం చేసుకుంటేనే మనకి ఎలా చదవాలి, ఎలా వివరించాలి అనేటువంటి సంగతులు మనకు అర్థమవుతాయి. దాంట్లో భాగంగానే నేను మీకు మొదటి పార్ట్లో, ఇదే వీడియో ఈ టాపిక్లోనే మొదటి పార్ట్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒకసారి బ్రీఫ్గా వాటిని నేను మరలా రివ్యూ చేస్తాను. అందుకంటే ముందుగా చిన్న ప్రార్థన మనందరం కూడా చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు. ఈరోజు మరొక క్లాస్లో మేము జాయిన్ అవ్వడానికి సహాయం చేశారు. జాయిన్ అయిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. అర్థం చేసుకునే జ్ఞానం, తెలివితేటలు నీ పిల్లలకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లాస్లోకి వెళ్ళబోయే ముందుగా మీకు నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా ఏంటంటే, మీకు ఈ క్లాస్ మీకు అర్థం కావాలంటే మీ చేతిలో పెన్ను, నోట్స్ ఉండాలి. ఇవి లేకుండా నేను చెప్పే విషయాలు మీరు రాసుకోకుండా మీరు వింటే మీకు అసలు ఏమీ కూడా అర్థం కాదు. కాబట్టి మీరు రాసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి రాసుకుంటా మీరు వినాలని కూడా నేను హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. ఒకసారి మనం మొదటి క్లాసులో ఏం జరిగింది అనేది నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకంటే కొంతమంది, నాకు తెలుసు, కొంతమంది వినలేదు, కొంతమంది విని జాయిన్ అవ్వలేదు, వినలేదు. అందుకోసమని నేను మరలా చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినాలని మీకు మనం చేస్తున్నాను. సరే, మొదటి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, మొదటిగా కీర్తనలు అంటే ఏంటి అనేది చూసాము. తర్వాత మొత్తం 150 కీర్తనలు అనేది మనం చూసాం కదా. కీర్తనలు 150 కీర్తనలో ఎవరు ఎంతమంది రాశారు అనేది మనం చూడటం జరిగింది. 73 కీర్తనలు, 150లో 73 కీర్తనలు ఏమో దావీదు రాశాడు. తర్వాత ఆసాపు కూడా 12 కీర్తనలు రాశాడు అనేది చూసాం అనమాట. ఆసాపు ఎవరంటే ఒక ప్రధాన యాజకుడు అనేది చూసాము. తర్వాత కోరహు కుమారులు 10 కీర్తనలు రాశారు. సొలొమోను 2 కీర్తనలు, మోషే 1 కీర్తన, హేమాను 1 కీర్తన. హేమాన్ ఎవరో చూసాం మనం, మోషే ఎవరో తెలుసు, సొలొమోను ఎవరో తెలుసు, యాతాన్ ఎవరో కూడా చూసాము, ఆయన 1 కీర్తన రాశాడు. మీరు సరిగా వినకపోయినట్లయితే మళ్ళీ వీడియో ఒకసారి మీరు వినండి.
తర్వాత హిజ్కియా ఒక రాజు, ఆయన 10 కీర్తనలు రాసినట్టుగా చూసాం. తర్వాత సుమారుగా 40 కీర్తనలు ఇంకా వేరు వేరు వ్యక్తులు రాయటం జరిగింది. ఇలాగా మనము కీర్తనలు 150 కీర్తనలు ఎవరెవరు రాశారని మనం చూసాం. తర్వాత ఈ కీర్తనలు అన్నీ కూడా, ఉదాహరణకి దావీదు కీర్తన తీసుకుంటే ప్రతి కీర్తనకు ఒక సందర్భం ఉంటుందని మనం చూసాం. 3వ కీర్తన టైటిల్ ఉంటుంది కదా, మన కీర్తన చదువుతున్నప్పుడు కానీ కీర్తన వివరించేటటువంటి సందర్భంలో కానీ ఎప్పుడైనా సరే వాటి పైన ఉన్నటువంటి టైటిల్స్ ఉంటాయి కదా, ఆ టైటిల్స్ని చదివి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకున్న తర్వాతే ఆ కీర్తన వివరించాలి. ప్రతి కీర్తనకు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఉదాహరణకి 3వ కీర్తన దావీదు అబ్షాలోము నుంచి పారిపోయినప్పుడు, 7వ కీర్తన తను కూషు దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు, 18వ కీర్తన దావీదు సౌలు దగ్గర నుండి విడుదల పొందినప్పుడు, 34వ కీర్తన దావీదు ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తించినప్పుడు. ఇలాగ ప్రతి కీర్తనకు కూడా ఒక సందర్భం అనేది ఉంటుంది. ఆ సందర్భానికి సంబంధించిన స్టోరీ అనేది ఎక్కడుందో మొదటిగా దాన్ని చదివిన తర్వాత ఈ కీర్తన వివరించాలి అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన దావీదు కీర్తనలు అనుకోండి, మనకి ఈజీగా స్టోరీలు కనబడతాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దానికి ఒక స్టోరీ ఉంటుంది కదా. దావీదు ఎప్పుడు అబ్షాలోము నుంచి పారిపోయాడంటే, మీరు 2వ సమూయేలు గ్రంథంలో ఆయనకు సంబంధించిన స్టోరీ ఎక్కడైతే ఉంటుందో దాన్ని వెతికి ఆ స్టోరీ చదివిన తర్వాత ఈ కీర్తన మీరు వివరించాలి. అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది అనమాట. మీరు ఆ స్టోరీ ఏంటో మీకు తెలియకుండా ఈ కీర్తన వివరిస్తే మీకు ఏమర్థమవుతుంది? అసలు దావీదు సౌలు నుండి పారిపోయాడు అని చెప్పేసి పైన టైటిల్ ఉంటుంది, మీరు అది చదువుతారు. దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తన అని మీరు చదువుతారు. మరి దావీదు సౌలు నుంచి అసలు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, ఎక్కడ పారిపోయాడు, ఏ సందర్భంలో పారిపోయాడు అనేది మీరు తెలియకుండా ఈ కీర్తన వివరించేశారనుకోండి, ఉపయోగం ఏముంది ఇంకా? అంటే మీరు ఆ స్టోరీని చదివిన తర్వాత ఈ కీర్తన వివరించాలనేది నేను మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ కీర్తనలు అన్నీ కూడా చారిత్రకమైనవి అనేది చెప్పాను. చారిత్రకమైనవి అంటే అవి ఏవో కల్పనా కథలు కాదు, స్టోరీస్ కాదు, అవి హిస్టారికల్గా అవి చారిత్రక పరంగా రుజువైనటువంటి కీర్తనలు. ఉదాహరణకి మనం మొట్టమొదటి కీర్తన ఎవరు రాశారని చెప్పుకున్నాము? మోషే రాశాడని చెప్పుకున్నాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి కీర్తన 150 కీర్తనలో మొట్టమొదటి కీర్తన మోషే రాశాడు. అది కూడా ఎక్కడ రాశాడు? ఇశ్రాయేలీయులు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నప్పుడు మోషే ఈ కీర్తన రాశాడు అన్నట్టుగా కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత దావీదు కొన్ని రాసినటువంటి ఆ కీర్తనలన్నీ కూడా ఆయన రాసినటువంటి పట్టణాలు కానీ, ఆయన అడ్రస్ చేసినటువంటి ఆ సిటీస్, ఏ పట్టణాలు అయితే ఉన్నాయో ఆ పట్టణాలు కానీ, లేదా ఆయన ఎవరి గురించి అయితే మాట్లాడాడో ఆ వ్యక్తులు కానీ, అవందరూ కూడా చారిత్రకంగా ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి ఇవన్నీ చారిత్రకత కలిగినటువంటి కీర్తనలని మనం చెప్పుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు కీర్తనలో నానా రకాలైన కీర్తనలు ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. వాటిలో ఏంటి? విజ్డమ్ సామ్స్ అంటాం, అంటే జ్ఞానాన్ని బోధించేటువంటి కీర్తన. కొన్ని కీర్తనలు చదువుతుంటే అవి జ్ఞానాన్ని బోధిస్తున్నట్టుగా ఉంటాయి. కొన్ని కీర్తనలు రాజసింహాసనానికి సంబంధించిన కీర్తనలు ఉంటాయి. కొన్ని కీర్తనలు బాధను వ్యక్తపరిచేటువంటి కీర్తనలు ఉంటాయి. తర్వాత కొన్ని కీర్తనలు దేవుని మందిరం కోసం ఉన్నటువంటి ఆ పట్టుదల కోసం చెప్పేటువంటి కీర్తనలు ఉంటాయి. కొన్ని కీర్తనలు ఏమో కృతజ్ఞత చెల్లించేటువంటి కీర్తనలు ఉంటాయి. కొన్ని కీర్తనలు ఏమో యాత్రా కీర్తనలు ఉంటాయి. కొన్ని కీర్తనలు ఏమో రాజు సింహాసనానికి సంబంధించిన కీర్తనలు ఉంటాయి. ఇలాగా తర్వాత మెస్సియా సంబంధించినటువంటి కీర్తనలు ఉంటాయి. ఇలాగా రకరకాలైనటువంటి కీర్తనలు ఉన్నాయి అనేది మనం చెప్పుకున్నాం. అంటే మీరు ఏదైనా ఒక కీర్తన వివరించాలి అన్నప్పుడు ఇది ఆ కేటగిరీలో ఏ కేటగిరీలోకి వస్తుంది అనేది మీరు చదువుకోవాలి. ఏ కేటగిరీలోకి వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇది రాజసింహాసనానికి సంబంధించిన కీర్తన, లేకపోతే మెస్సియా యొక్క రాకడ గురించి చెప్పేటువంటి కీర్తన, లేకపోతే ఇది
ఇది కృతజ్ఞత చెల్లించేటువంటి కీర్తన అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇవి మీకు అర్థం కాలేదండి, ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది ఈ కీర్తన అనేది మీకు అర్థం కావాలంటే నేను దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి నేను గ్రూప్లో పెడతాను. మీరు చెప్పేటువంటి కీర్తన ఏ కేటగిరీలోకి వస్తుందో మీరు దీన్ని చూసుకొని చెప్పవచ్చు అనమాట. మీకు అవసరం అనుకుంటే నేను పెడతాను, ఎందుకంటే మీరు అంత డీటెయిల్గా చెప్తాను అంటే. మరొక విషయం ఏంటంటే కీర్తనని మనం 5 పుస్తకాలుగా డివైడ్ చేసాం అన్నమాట. డివైడ్ చేయడం అంటే 5 పుస్తకాలుగా కీర్తనలని మనము వేరుపరచడం జరిగిందనమాట. అవన్నీ 150 కీర్తనలు కలిపి ఒకటే బుక్ కాదు, ఒకటే పుస్తకం కాదు, 5 పుస్తకాలు, 5 సపరేట్ పుస్తకాలు అన్నమాట. 5 సపరేట్ పుస్తకాలను కలిపి ఒక దగ్గర చేర్చారు. మొత్తం కదా దానికి 150 కీర్తనలని పేరు పెట్టేశారన్నమాట. వాటిలో 1 నుంచి 41వ కీర్తనలు, 1 నుంచి 41 కీర్తనలు ఫస్ట్ బుక్ అన్నమాట. మొదటి పుస్తకం, మొదటి డివిజన్. ఈ 1 నుంచి 41వ కీర్తనలు ఏం చెప్తాయంటే దేవుని యొక్క శక్తి గురించి చెప్తూ ఉంటాయి. దేవుని శక్తి, సృష్టిలో దేవుని శక్తి ఎంత గొప్పగా ఉందో తెలియపరిచేవే 1 నుంచి 41 కీర్తనలు. రెండవది వచ్చేసి 42 నుంచి 72 కీర్తనలు అనమాట. దీంట్లో ఈ భాగంలో ఈ రెండవ బుక్లో సుమారుగా 31 కీర్తనలు ఉన్నాయి. 42 నుంచి 72 వరకు 31 కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలన్నీ ఏం చెప్తూ ఉంటాయంటే దేవుడే నాకు ఆశ్రయస్థానము, దేవుడే నాకు బలము అనే విషయాలు చెప్తూ ఉంటాయి. అంటే మీరు 42 నుంచి 72 వరకు చదివితే ఎక్కడ చదివినా సరే ఈ ఐడియా వస్తుంది అనమాట. ఈ ఐడియా కనబడుతుంది, ఈ ఆలోచన విధానం కనబడుతుంది. ఏంటి? దేవుడే నాకు బలము, దేవుడే నాకు ఆశ్రయదుర్గము అనేటువంటి ఆ థీమ్ అనేది ఎక్కడికెళ్ళినా కనబడుతూ ఉంటుంది. ఇంకా మూడవ భాగం వచ్చేసి 73 నుండి 89 కీర్తనలు. ఈ 73 నుంచి 89 కీర్తనలు కూడా ఏం చెప్తాయి? సుమారుగా 17 కీర్తనలు. ఇవి ఏం చెప్తాయంటే ఇవి ఎక్కువగా ఈ 73 నుంచి 89 ఎక్కువగా ఆసాపు రాసిన కీర్తనలు కనబడుతూ ఉంటాయి. ఆసాపు అంటే ఎవరు? కొయిర్ లీడర్ అని చెప్పుకున్నాం కదా. కొయిర్ లీడర్ అంటే ఆ పాటలు పాడేటువంటి టీంని, బృందాన్ని నడిపించేటువంటి నాయకుడు అన్నమాట. మరి ఈయన ఎక్కువగా ఆసాపు రాసిన కీర్తనలో మనం ఎక్కువగా ఏం చూస్తామంటే దేవుని మందిరం గురించి, దేవుని మందిరంలో ఆ ప్రసన్నత గురించి, ఆయన పరిశుద్ధత గురించి, తర్వాత ఆయన గొప్పతనం గురించి వివరిస్తాయి ఈ కీర్తనలన్నీ కూడా. 73 నుండి 89 కీర్తనలు. అందుకనే ఆసాపు రాసిన కీర్తనలన్నీ కూడా ఏంటివి? దేవుని యొక్క నీ ముఖం చూడాలి, నీ ప్రసన్నత చూడాలి, నీ సన్నిధిని అనుభవించాలి, నీ పరిశుద్ధతను కోరుకోవాలి. ఇలాగా ఎక్కువగా ఆయన మందిరము, ప్రసన్నత, ఆయన పరిశుద్ధత, ఇలాంటి విషయాలు. ఎందుకంటే ఆయన కొయిర్ లీడర్ కాబట్టి దగ్గరుండి ఆయన మందిరాన్ని చూశాడు కాబట్టి ఎక్కువగా ఆ పదాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. 73 నుంచి 89. ఇక 90 నుంచి 106 వరకు ఈ 17 కీర్తనలన్నీ కూడా ఏం చెప్తాయంటే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళ అరణ్యంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా సంఖ్యాకాండంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా 90 నుంచి 106 కీర్తనలో కనబడతాయి. అది 4వ భాగం. ఇక లాస్ట్ చివరి భాగం వచ్చేసి 107 నుంచి 150. దాదాపుగా ఈ భాగంలో 44 కీర్తనలు ఉంటాయి. ఈ 44 కీర్తనలు కూడా ఏం చెప్తాయంటే దేవుని యొక్క వాక్యము గురించి చెప్తాయి. అందుకనే ఈ లాస్ట్ భాగంలో బాగా ఫేమస్ అయిన కీర్తన మనకు తెలుసు. ఏంటిది? 117వ కీర్తన కదా. 117వ కీర్తన మొత్తం దేవుని వాక్యం గురించి మాట్లాడుతుంది.
అంటే దేవుని యొక్క వాక్యం 119వ కీర్తన. దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పదో ఆ 119వ కీర్తన మొత్తం కూడా వివరిస్తూ ఉంటాడు అనమాట. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే 5 భాగాలు, 5 కీర్తనల గ్రంథాన్ని 5 భాగాలుగా విభజించారు. ఆ 5 భాగాలు కూడా మనం చూసామన్నమాట. మొదటి భాగము దేని చెప్తుంది, రెండవ భాగం ఏం చెప్తుంది, మూడవ భాగం ఏం చెప్తుంది అనేది చూసాం. ఇప్పుడు మీరు వివరించే కీర్తన ఈ 5 భాగాల్లో ఏ కేటగిరీలోకి వస్తుందో మీరు తెలుసుకున్న తర్వాతే ఈ కీర్తనలను మీరు వివరిస్తే బాగుంటుంది అన్నమాట. తర్వాత కీర్తనల గ్రంథంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో కూడా మనం చూసాము. 119వ కీర్తన అత్యంత పెద్దదైనటువంటి కీర్తన బైబిల్ గ్రంథంలో. 117వ కీర్తన అత్యంత చిన్నదైనటువంటి అధ్యాయం అని కూడా మనం చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. తర్వాత వాటితో పాటుగా కీర్తనలకు పైన కొన్ని టైటిల్స్ పెడతా ఉంటాడు. అవన్నీ ఏంటో చూసాం. ఉదాహరణకి సెలా అంటే ఏంటో చూసాము. అలామోతు అనే రాగము గురించి మనం చదివాం కదా, అలామోతు రాగం అనేది. తర్వాత 9వ కీర్తన పైన ఉన్న టైటిల్, తర్వాత ఇలాగా గిత్తి అనే అటువంటి టైటిల్, తర్వాత యదూతు రాగం అనేటువంటి రాగం, ఇలాగా కొన్ని టైటిల్స్ పైన మనం చూడటం జరిగింది. ఈ టైటిల్స్ అన్నీ ఏంటనేది కొన్ని మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకోవాలి మీరు అందరూ కూడా. ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఇవన్నీ కూడా సరే. ఇప్పుడు ఈరోజు క్లాస్లోకి మనం వద్దాము. ఈరోజు క్లాస్లో దాని కంటిన్యూషన్గా మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే, సరే ఈ 5 డివిజన్స్ కూడా మనం చూసాం కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను, కీర్తనలు అనేటువంటిది ఏ పదం నుంచి వచ్చిందంటే టెహ్లీం అనేటువంటి పదం వచ్చింది. హెబ్రీ టైటిల్ ఏమంటారంటే టెహ్లీం అంటారు. మన తెలుగులో ఏమో కీర్తనలు అనేస్తాం కదా, హెబ్రీ భాషలో టెహ్లీం అంటారు. దాని అర్థం ఏంటంటే స్తుతులు అని అర్థం. అంటే కీర్తనలని మన తెలుగులో అంటున్నాం చూడు, అది హెబ్రీ బైబిల్లో ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు దాన్ని ఏమంటారు, టెహ్లీం అంటారు. దాని అర్థం ఏంటి, స్తుతుల పుస్తకం అని చెప్తూ ఉంటారు. స్తుతుల పుస్తకం అన్నమాట. అసలు కీర్తనలు మరి ఎందుకు రాశారు అని అంటే, వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించడానికి, అందరిలో కూడా ప్రభువుని ఆరాధించడానికి అనువుగా ఉండడానికి కీర్తనలు రాయటం జరిగింది. కీర్తనలో రకాలు మీకు ఒకసారి జాగ్రత్తగా చెప్తాను, ఇక్కడ వినండి. వేదన కీర్తనలు ఉంటాయి. ఈ కీర్తనలో వేదన కీర్తన అంటే, కొన్ని కీర్తనలు ఎప్పుడు రాస్తారంటే వాళ్ళు బాగా దుఃఖంతో ఉన్నప్పుడు పాడినటువంటి పాటలు అన్నమాట. కీర్తనలు అన్నగానే అన్నిటినీ ఒకటే కేటగిరీలో పెట్టకూడదు. మనం అన్నీ కూడా ఒకటే కేటగిరీ అన్నట్టుగా పెట్టకూడదు. కొంతమంది దుఃఖంతో ఉన్నప్పుడు రాశారు. ఉదాహరణకు 3, 22, 31, 42, 57, 71, 120 దుఃఖంతో ఉన్నప్పుడు రాసిన కీర్తనలు. మరికొన్ని కృతజ్ఞత చెల్లిస్తూ రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. మరికొన్ని స్తుతులు చెప్తూ రాసిన కీర్తనలు ఉన్నాయి. మరికొన్ని వాళ్ళ రక్షణ సంబంధించిన కీర్తనలుగా ఉన్నాయి. మరికొన్ని వాళ్ళు ఏదో ఉత్సవం జరుపుకుంటూ రాసిన కీర్తనలు ఉన్నాయి. మరికొన్ని ఏమో జ్ఞానానికి సంబంధించిన కీర్తనలు ఉన్నాయి. మరికొన్ని ఏమో నమ్మకానికి సంబంధించిన కీర్తనలు ఉన్నాయి. ఇలాగా రకరకాలైనటువంటి కీర్తనలు ఉన్నాయి. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇవి వింటే మీకు అసలు కీర్తనలు ఎలాగా మనం ఆదివారం చెప్పాలో మీకు అర్థమవుతుంది అన్నమాట. కీర్తనలో అయితే ఇవి చెప్పడానికంటే ముందుగా మరికొన్ని విషయాలు చెప్తాను. ఇవి కూడా మీరు గమనించుకోవాలి.
కీర్తనలో మనం చాలా రకాలైనటువంటి కీర్తనలు చూస్తూ ఉన్నాం కదా. వాటిలో సంతోషంతో రాసే కీర్తనలు, భయంతో రాసే కీర్తనలు, బాధతో రాసే కీర్తనలు, పశ్చాత్తాపంతో రాసే కీర్తనలు, ఆరాధనతో రాసే కీర్తనలు, నమ్మకంతో రాసే కీర్తనలు, విశ్వాసంతో రాసే కీర్తనలు ఉంటాయి. అంటే రకరకాలైనటువంటి భావాలతో రాసిన కీర్తనలు ఉన్నాయి. కాబట్టి మీరు మొదట కీర్తన వివరిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అసలు ఏ భావంతో రాశాడు? వేదంతో రాశాడా, బాధతో రాశాడా, పశ్చాత్తాపంతో రాశాడా? ఇలాగా అన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాత కీర్తన వివరించాలి. ఉదాహరణకి 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన 51వ కీర్తన అనేది చాలామంది చదివేసి ఏం చెప్తారంటే 51వ కీర్తనని అదొక సిద్ధాంతంగా తీసుకుంటారు. అంటే అది ఆ సందర్భానికి వర్తించేటువంటి విషయాల్ని కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్లో ఉన్న ప్రతి సందర్భానికి దాన్ని వర్తింపజేస్తారు. అర్థమైందా? ఇప్పుడు దావీదు పాపములో పడ్డాడు, పాపంలో పడి ఆ కీర్తన రాశాడు అని చెప్పేసి మనం చదువుతాం 51వ కీర్తనలో. అయితే ఆ దావీదు రాసినటువంటి ఆ కీర్తన ప్రతి సందర్భంలో అందరికీ అలానే వర్తించదు. ఇప్పుడు దావీదు నా తల్లి పాపంలో నన్ను కని ఉన్నది అనే దాన్ని పట్టుకొని మనం దాన్ని అదిగో ప్రతి తల్లి పాపంలోనే మనుషులను కంటుంది అనేటువంటి సిద్ధాంతాన్ని మనం బయటికి తీసుకురాలేము. అర్థమైందా? అనేటువంటి సిద్ధాంతాన్ని మనం బయటికి తీసుకురాలేము ఆ ఒక్క వచనాన్ని పట్టుకొని. ఎందుకంటే అది ఎక్కడ రాయబడింది? కీర్తనలు రాసింది. అలా కాకుండా ఒకవేళ దేవుడే చెప్పాడు అనుకో, ఇదిగో మీకు మీ తల్లు పాపంలో మిమ్మల్ని కంటున్నారు అని చెప్పి దేవుని నోట నుంచి దేవుడు చెప్పాడు అనుకోండి, అది సిద్ధాంతం కింద మనం పరిగణించవచ్చు. సిద్ధాంతం అంటే అందరికీ వర్తించేదిగా పరిగణించవచ్చు. కేవలం కీర్తనలో ఏదైనా ఒక జరిగిన సందర్భం తీసుకుని అది పట్టుకొని ఇదిగో ఇది ఒక సిద్ధాంతం కింద మనం చెప్పలేం. ఎందుకని? అది కీర్తన ఆ సందర్భానికి మాత్రమే వర్తింపజేసేది, ఆ వ్యక్తికి మాత్రమే అది సంబంధమైంది, కానీ అందరికి సంబంధించినటువంటి సందర్భం అయితే కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మన కీర్తన చదువుతున్నప్పుడు మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ కీర్తనలో ఉన్నటువంటి భావం ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, మనం గమనించాలి. అసలు ఈ కీర్తన ఏ భావంతో చెప్తున్నాడు? వాట్ ఎమోషన్ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్, ఎటువంటి భావం అనేది ఈ కీర్తనలో నుండి బయటకు వస్తుంది? అది బాధ, వేదన, శోధన, కష్టమా, లేకపోతే ఉత్సాహమా, సంతోషమా? మీరు కీర్తన వివరించేటప్పుడు అది చెప్పాలి, మీ నోట్లోంచి ఆ పదాలు రావాలి. అంటే ఉదాహరణకి ఇదిగో ఈరోజు మనం 36వ కీర్తన చదువుతున్నాము. 36వ కీర్తన అంతా కూడా ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన అని చెప్పాలి మీరు. 36వ కీర్తన అంతా కూడా ఒక వ్యక్తి పడుతున్నటువంటి బాధ అని చెప్పాలి. 36వ కీర్తన మొత్తం కూడా ఒక వ్యక్తి తన పరిస్థితిని ఇలా చెప్పడానికి రాయబడింది అనేటువంటి మాట మీ నోట్లోంచి రావాలి. అప్పుడే వింటున్నటువంటి వాళ్ళకి మీకు అర్థమవుతుంది, వింటున్న వాళ్ళకి అర్థమవుతుంది. అసలు మీరు అదేమీ చెప్పకుండా ఈ కీర్తన ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ సందర్భంలో రాశాడు, ఈ కీర్తన ఏ భావానికి సంబంధించిన కీర్తన, ఏం చెప్పకుండా మీరు డైరెక్ట్ కీర్తనలోకి వెళ్ళిపోతే అది ఎవరికి సరిగా అర్థం కాదనమాట. అందుకనే కీర్తనలో విభాగాలు ఉన్నాయి, భాగాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కావ్య సంబంధమైన కీర్తనలు ఉంటాయి. కావ్యం అంటే ఒక పద్యాల్లాగా ఉంటాయి అవన్నీ కూడా. దానికి చెప్పడానికి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఇది ఒక పద్య సంబంధమైన కీర్తన. రెండోది కొన్ని భావాలకు సంబంధించిన కీర్తనలు ఉంటాయి.
తర్వాత ఆరాధన సంబంధించిన కీర్తనలు, ప్రార్థన సంబంధించిన కీర్తనలు ఉంటాయి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. జ్ఞాన సంబంధమైన కీర్తనలు ఉంటాయి. వాటిల్లో అంటే ఆ కీర్తన చదివినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే ఒక జ్ఞానం వచ్చేస్తుంది అనమాట. అలాంటి కీర్తనలు, వేదన సంబంధించిన కీర్తనలు, కృతజ్ఞత కీర్తనలు ఇవన్నీ కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా మీరు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. కానీ మీరు వింటే మీరు ఎలా కీర్తన వివరించాలో అర్థమైపోతుంది. మొట్టమొదటి స్టెప్, కీర్తన వివరించాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏ కీర్తన అయినా సరే ఆ కీర్తన యొక్క రచయిత ఎవరో ఫస్ట్ మీరు గుర్తించాలి. మీరు ఏ కీర్తన వివరిస్తున్నా ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆ కీర్తన రచయిత, ఆ కీర్తన రచించింది ఎవరో చెప్పాలి మీరు. ఆ కీర్తన రచించింది ఎవరు, హూ రోట్ ఇట్, ఎవరు ఈ కీర్తన రాశారు. దావీదు రాశాడా, ఆసాఫ్ రాశాడా, మోషే రాశాడా, కోరహ కుమారులు రాశారా, ఎవరు రాశారు ఈ కీర్తన అనేది మీరు చెప్పాలి. మొట్టమొదటి మెట్టిది మీరు రాసుకోండి విషయాలు. రెండో మెట్టు ఏంటంటే కీర్తన వివరించేటప్పుడు రెండో మెట్టు, ఇది అసలు ఎందుకు రాయబడింది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, చాలా కీర్తనల యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది పైన ఉంటుంది చాలా వాటికి. ఒకవేళ ఇన్కేస్ లేకపోతే మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది అనేది మీరు వెతకాలి. డిస్కవర్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. కీర్తన ఎందుకు రాశాడు అనేది మీరు గుర్తించగలగాలి. ఉదాహరణకి 51వ కీర్తన చూద్దాం. 51వ కీర్తన ఎందుకు రాశాడు? దావీదు బెత్షెబాతో పాపము చేసినప్పుడు రాసినటువంటి కీర్తన అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ సందర్భం అనేది నువ్వు చదవకుండా, వేరే వాళ్ళకి చెప్పకుండా ఆ కీర్తన మొత్తం వివరిస్తున్నావు అనుకో, వేరే వాళ్ళకి ఏమర్థమవుతుంది? అర్థం కాదు. అర్థం కాకపోగా అది వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో ఇది నాకు వర్తిస్తుందేమో అని అనుకుంటారు. అది దావీదుకు వర్తించే కీర్తన. దావీదు పాపం చేశాడు బెత్షెబాతో, మనం చేయలేదు కదా. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. రాజు అయినటువంటి దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. బెత్షెబాతో పాపం చేసినప్పుడు తన పరిస్థితిని మనకి చెప్తా ఉన్నాడనమాట. అలా ఉంటుంది. కాబట్టి మనము ఏం నేర్చుకోవాలి ఆ విషయంలోంచి? చరిత్ర అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో ఆ కీర్తన రాశాడు అనేది రెండో స్టెప్ ఏంటంటే, ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో ఆ కీర్తన రాశాడు అనేది మనం గుర్తుపెట్టాలి, చెప్పాలి ఇతరులు వింటున్నటువంటి వారు. మూడోది ఉద్దేశం ఏంటో చెప్పాలి. ఆ కీర్తన యొక్క ఉద్దేశం, టోటల్ ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు రాశాడు అనేది చెప్పాలి. ఎందుకు రాశాడు? ఆరాధిస్తూ రాస్తున్నాడా అంటే ఆరాధించాలని ప్రేరేపణ కలిగి రాశాడా? రెండోది పశ్చాత్తాపంతో రాస్తున్నాడా? మూడోది ఏదైనా సహాయం కోసం, దేవుని దగ్గర నుంచి సహాయం కోసం రాస్తున్నాడా? నాలుగోది ఏదన్నా సంతోషంతో, ఉత్సాహంతో రాస్తున్నాడా? ఇలాగా ఏ మూడ్లో రాస్తున్నాడు, ఏ ఉద్దేశంతో రాస్తున్నాడో చెప్పాలి. మూడోది. నాలుగోది వచ్చేసి విధానం. ఆ కీర్తన రాసినటువంటి స్ట్రక్చర్, దాని బాడీ అనేది ఎలాగా రాయబడిందో గమనించుకోవాలి. చాలా కీర్తనలు ఎలా ఉంటాయంటే ఎక్కువ ఈ స్ట్రక్చర్ చూస్తాం. స్ట్రక్చర్ అంటే మీకు అర్థమైందా? ఒకటే విధానం అన్నమాట, ఒక విధానం. చాలా కీర్తనలు ఇలా విధానం ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఏమో కంప్లైంట్ ఉంటుంది. అంటే దేవునికి, దేవా నన్ను ఎందుకు విడనాడితివి, నువ్వెందుకు నన్ను ఇలా చేసావు, నన్ను ఎలా చేసావు, నన్ను అలా చేసావు అని దేవునికి కంప్లైంట్ చేయటం ఫస్ట్. నెక్స్ట్ ఏముంటుంది? ప్రార్థన. కంప్లైంట్ చేసిన వెంటనే, అయినా సరే ప్రభువా నేను నిన్ను అడుగుతున్నాను,
దుష్టుల చేతిలో నుండి నన్ను తప్పించమని నీకు ప్రార్థన చేస్తున్నాను. బలాత్కార చేతిలో నుండి తప్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఫస్ట్ ఏముంటుంది? కంప్లైంట్ ఉంటుంది. రెండోది ప్రార్థన ఉంటుంది. మూడోది ఏముంటుంది? నమ్మకం. తర్వాత అయినా సరే ప్రభువా, నా పూర్ణ హృదయంతో నేను నిన్ను నమ్ముతున్నాను, నా పూర్ణ హృదయంతో నీ మీద నేను నమ్మకం పెట్టుకుంటున్నాను. ఇక లాస్ట్ది ఏముంటుంది? స్తుతి ఉంటుంది అనమాట. మా ప్రార్థనలన్నీ విన్నటువంటి నీకు నిండు వందనాలు, నా ప్రాణ ఆత్మ దేహంతో నేను నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఇలా ఉంటుంది అనమాట. అంటే ఒకటే ప్యాటర్న్, ఒకటే విధానం అనమాట. ఈ 4 కనబడతాయి. ఎక్కువ కీర్తనలో ఇదే కనబడుతుంది. స్టెప్ ఎక్కువ ఈ 4 స్టెప్సే కనబడతాయి. అందుకని మీరు ఏం చేయాలి? స్ట్రక్చర్ గమనించాలి. ఏదన్నా ఒక కీర్తన తీసుకున్నప్పుడు ఈ కీర్తనలో ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటి, భక్తుడు ఏవి కంప్లైంట్ చేస్తున్నాడు దేవునికి. రెండోది, ఈ కీర్తనలో ఉన్న ప్రార్థన ఏంటి, ఈ కీర్తనలో ఉన్నటువంటి నమ్మకం ఏంటి, ఈ కీర్తనలో ఉన్నటువంటి స్తుతి ఏంటి. ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకొంచెం ఈజీగా మీరు కీర్తనలు వివరించవచ్చు. తర్వాత 5వ స్టెప్ ఏంటంటే ముఖ్యమైనటువంటి సందేశం ఏంటి. ముఖ్యమైనటువంటి సందేశం, ఈ కీర్తనలో ముఖ్యమైనటువంటి సందేశం ఏంటి. ముఖ్యమైన సందేశం అంటే ఇది మీరు చేయడానికి ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టి. ఇది బండ గుర్తు అనుకోండి. కీర్తన మీరు వివరించేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు మెయిన్ మెసేజ్, ముఖ్యమైన సందేశం, ఈ కీర్తన ఏం చెప్తుందని మీకు అర్థం కావాలంటే మీరు ఏం చేయాలంటే అసలు ఆ కీర్తనలో ఉన్నటువంటి రిపీటెడ్గా వచ్చేటువంటి పదాలు ఏమున్నాయి చూడండి. ఉదాహరణకి ప్రార్థన 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 అని ఉందనుకో, అది ప్రార్థన సంబంధించినటువంటి కీర్తన అని మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఈజీగా మీరు చెప్పేయచ్చు, ఇదిగో పలానా వ్యక్తి పలానా ప్రార్థన చేస్తున్నాడు, ఇలా ప్రార్థన చేస్తున్నాడు, అలా ప్రార్థన చేస్తున్నాడు అని. లేకపోతే ఈ కీర్తనలో ఇతరుల గురించి ఉందనుకోను, అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎందుకు వ్యర్థమైన వాటిని తలంచుచున్నది, ఒకరి మీదకి ఒకరికి ఎందుకు లేస్తున్నారు అంటే ఎక్కువగా వేరే వాళ్ళ గురించి చెప్తున్నాడు కాబట్టి ఆ విషయాలు మనకు అది కాదు. ఈ విషయంలో ఎక్కువగా కోపం 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 అన్నాను. ఆ కోపం అనేది ఎన్నిసార్లు ఉంటుందో దాన్ని నువ్వు కనిపెట్టాలి. ఎక్కువగా నమ్మకం 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 ఉందనుకో, ఆ నమ్మకం అనేది అసలు ఎన్నిసార్లు ఉందో కనిపెట్టాలి. అంటే ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి పదాలు ఆ కీర్తనలో ఉంటే వాటిని పట్టుకుని ఇది ఫలానా భావానికి సంబంధించిన కీర్తన అనేది, అసలు కీర్తన యొక్క ముఖ్యమైన సందేశం కూడా దానికి సంబంధించి ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక స్టెప్ ఏంటంటే మీరు కీర్తన వివరించేటప్పుడు ఏ కీర్తన వివరించినా సరే ప్రతి కీర్తన కూడా యేసుక్రీస్తు వైపునకు మనం తీసుకెళ్ళాలి. ఇది చాలా ముఖ్యమైన స్టెప్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి కీర్తనలు మనము ఇప్పుడున్నటువంటి వారికి వివరిస్తున్నాం. వందల సంవత్సరాల క్రితం, ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి కీర్తనల్ని ఇప్పుడున్నటువంటి ప్రజలకు మనం వివరిస్తూ ఉంటే అది ఎలాగా ఇప్పుడున్నటువంటి ప్రజలకు అర్థమవుతుంది చెప్పండి? అది ఎలాగా ఇప్పుడున్న ప్రజలకు అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఇప్పుడున్న ప్రజలకు అర్థమవుతుందా? ఇది ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కీర్తనలు, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి కీర్తనలు ఇప్పుడున్న ప్రజలకి చెప్పాలంటే వాళ్ళకి అర్థమవుతుందో? అర్థం కాదు కదా. అందుకని నువ్వేం చేయాలి? కీర్తనలో ఏ కీర్తన తీసుకున్నా దాన్ని యేసు ప్రభు వైపుకు ఎలాగా మళ్ళించాలి అనేది మనసులో పెట్టుకోవాలి. ప్రతి కీర్తన కూడా చివరికి ఎక్కడ రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఉదాహరణకి అన్ని జనులు ఎలా రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుతున్నవి అని ఉంది.
దాంట్లో యేసుక్రీస్తు కనెక్ట్ అయ్యే విషయం ఏముందబ్బా అని మీరు అనుకోవచ్చు. యేసుక్రీస్తు కాకపోయినా కొత్త నిబంధనకు ఇప్పుడు కూడా అనేకులు అన్యజనులు దేవుణ్ణి ఎరగనటువంటి వారు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అని మనం దాన్ని అర్థం చెప్పొచ్చు. అర్థమైందా మీకు? 2వ కీర్తన ఎక్కడ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ కలుపుతున్నాం? ఇప్పుడు తీసుకొచ్చి ఈరోజు దాన్ని అప్లై చేయాలన్నమాట. ఈరోజు అన్వయించాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి కీర్తనను ఎక్కడ అన్వయించాలి? ఈ రోజుకి మనం అన్వయించాలి. అది గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే మీరు ఎన్ని చేసినా వ్యర్థమైపోతుంది. ఇంకోటి, కీర్తన మీరు వివరించేటప్పుడు 3 ముఖ్యమైన ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఈ కీర్తన యేసుక్రీస్తు గురించి ఏదైనా చెప్తుందా? అంటే యేసుక్రీస్తు సంబంధించిన ప్రవచనం ఏదైనా చెప్తుందా? 22వ కీర్తన చూస్తే యేసుక్రీస్తు యొక్క బాధ గురించి చెప్తుంది. 110వ కీర్తన చదివితే యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యం గురించి చెప్తుంది అన్నమాట. రెండో విషయము, ఈ కీర్తన యేసుక్రీస్తు తన జీవితంలో ఏదైనా నెరవేర్పు గురించి చెప్తుందా? 23వ కీర్తన చదివారనుకోండి, అక్కడ ఏముంటుంది? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని ఉంటుంది. యెహోవా నా కాపరి అని ఉంటుంది. అది ఈరోజు ఉన్నటువంటి యేసుక్రీస్తుకి ఎలా కనెక్ట్ చేస్తాము అనేది చెప్పాలి. తర్వాత యోహాను సువార్త 10:11 చదివితే అక్కడేమంటాడు? నేనే మంచి గొర్రెల కాపరిని అని అంటాడు. అంటే ఆ 23వ కీర్తనలో ఈరోజు ఎక్కడికి వర్తిస్తుంది చూసారా? 23వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా నా కాపరి అని అన్నాడు అక్కడ 23వ కీర్తన. ఇక్కడ యోహాను సువార్తలో ఏమంటున్నాడు? ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరి అన్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? 23వ కీర్తన తీసుకొచ్చి ఇక్కడికి తగిలించాలన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేయాలి. తర్వాత మరొక విషయము, ప్రతి పాపానికి కూడా క్రీస్తు ద్వారా పరిష్కారం కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకుని మనము కీర్తనలు వివరించాలి. సరే, ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు దాకా మీకు అర్థమైందో లేదో దాని అంతటిని కూడా సమరైజ్ చేసి సింపుల్గా చెప్పేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏమో ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇంట్రడక్షన్లో ఏం చెప్తారు? ఆ కీర్తన రచయిత, ఆ కీర్తన ఎవరు రాశారు, ఏ టైంలో రాశాడు, ఏ సందర్భం రాశాడు, అది ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు ఉదాహరణ దావీదు కీర్తనలు అనుకో, దావీదు స్టోరీ మొత్తం ఎక్కడ ఉంటుంది? 2వ సమూయేలులో ఉంటుంది. 2వ సమూయేలులో వెళ్ళిపోయి అది దావీదు పలానా టైంలో పలానా సందర్భంలో పలానా కారణంతో రాశాడు అనేది మీరు చెప్పగలుగుతారు. ఫస్ట్ ఏం ఇంట్రడక్షను, రెండోది బ్యాక్గ్రౌండ్, మూడోది మెయిన్ పాయింట్స్ అన్నమాట. మెయిన్ పాయింట్స్ అంటే ఆ కీర్తన మొత్తము కూడా మీరు ప్రతి వచనం చదివే కంటే కూడా ఆ ప్రతి వచనం మీరు ఇంతకు ముందే చదువుకొని ఆ అన్ని వచనాలని కూడా ఒక 3 పాయింట్ల కింద 4 పాయింట్ల కింద డివైడ్ చేసి చెప్పడం మంచిది. ఎప్పుడైనా సరే కీర్తన వివరించేటప్పుడు ఆ కీర్తన 12 వచనాలున్నా 20 వచనాలున్నా ఆ కీర్తన వచనాలన్నీ సారాంశాన్ని ఒక 2-3 పాయింట్లుగా చెప్పడం నేర్చుకోండి. అంతా కూడా 2-3 పాయింట్లుగా చెప్పడం. ఉదాహరణకి 23వ కీర్తన ఉంది, దేవుడు నడిపిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. 3 పాయింట్లు కీర్తన 23వ కీర్తన మొత్తం అయిపోయింది. దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, అయిపోయింది 23వ కీర్తన. 3 పాయింట్స్లోకి 23వ కీర్తన అయిపోయింది. దేవుడు రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు దేవుడు అంటే 1 నుంచి 5 వచనాలు. ఇదిగో పలానా 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 వాక్యం చెప్తుంది, పలానా వాక్యం చెప్తుంది. దేవుడు నడిపిస్తాడు అంటే ఎలా నడిపిస్తాడంటే 6 నుంచి 8 వచనాలు పలానా పలానా చదివించడం. అట్లా ఇది చెప్పే విధానం ఇదన్నమాట. సింపుల్ అండి. ఒకటి ఇంట్రడక్షను,
రెండోది బ్యాక్గ్రౌండ్, మూడోది మెయిన్ పాయింట్స్. 3 లేకపోతే 4 మెయిన్ పాయింట్స్లో ప్రతి వచనం కూడా ఆ 4 పాయింట్స్లోకి వచ్చేయాలన్నమాట. ఇక 4వ విషయం వచ్చేసి, ఏదైనా క్రీస్తుకు సంబంధించినటువంటి కనెక్షన్ ఉన్నదా, ఆ కనెక్షన్ చెప్పాలి. 4వ పాయింట్ వచ్చేసి క్రీస్తుకు సంబంధించినటువంటి కనెక్షన్. ఇంకా 5వ పాయింట్ వచ్చేసి అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఈరోజు ఈ కీర్తన ద్వారా నేనేం నేర్చుకున్నాను, ఈ కీర్తన ద్వారా మీరేం నేర్చుకోవాలి, అది అప్లికేషన్ అంటాం అన్నమాట. ఉదాహరణకి ఈ కీర్తన 23వ కీర్తన చెప్పడం వల్ల ఈ కీర్తనలోంచి దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు, నా జీవితాన్ని ఏమి సరిచేశాడు, నేను ఏమి సరిచేయాలి అని అనుకుంటున్నాను, ఇది ఖచ్చితంగా చెప్పాలి. మీరు చాలామంది మిస్ చేసే విషయం ఇది. మీరు అన్నీ చెప్తారు కానీ ఇది చెప్పరే. చాలామందిలో నేను చూశాను, ఇది చెప్పట్లా. ఏంటి, అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, మెయిన్ పాయింట్స్ అయిపోయినాయి, క్రీస్తుతో ఏదైనా కనెక్షన్ ఉందా అనేటువంటి విషయం అయిపోయింది. 5వది అప్లికేషన్. ఈ కీర్తన ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు, సంఘానికి ఏం చెప్తున్నారు ఈ కీర్తన ద్వారా, ఒక్క మాటలో మీరు చెప్పేయాలి. అది అప్లికేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాను. కాబట్టి సింపుల్గా 5 స్టెప్స్ నేను మీకు చెప్పడం జరిగింది. ఈ 5 స్టెప్స్ కూడా మీరు కీర్తన వివరించేటప్పుడు అందరూ కూడా తప్పకుండా పాటించాలి. ఈ కీర్తన తప్పకుండా పాటిస్తేనే, ఈ స్టెప్స్ అన్ని పాటిస్తేనే మీరు విజయవంతంగా ఈ కీర్తనను వివరించగలిగినటువంటి వారు అవుతారు. కాబట్టి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఎవరికన్నా అర్థం కాకపోయినట్లయితే మీరు డౌట్స్ అడగచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే తప్పకుండా మీరు అడగండి, అర్థం కాకపోతే. ఒకవేళ అర్థమైనట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ కీర్తన మనం ముగించుకుందాం. కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలైనా ఇప్పటివరకు ఈ కీర్తనలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాగా వివరించాలి, ఎలా చదవాలి అనేటువంటి విషయాలు మీరు మాకు నేర్పించినందుకే నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ పిల్లలు మంచిగా చక్కగా నేర్చుకుని చక్కగా కీర్తన వివరించే కృపను వారికి దయచేయమని యేసయ్య పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.